మధ్యంగా తెలుగులో కూడా మాట్లాడతారు. ఏమి అలాగే ఇప్పుడు అందరూ మనవాడు అనే ఒక విశాల హృదయములు మనందరికీ ఉంది. అందరూ మనవాడు అంటాం కదా. ఈ సంస్కృతి, మన సంస్కృతి ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైన సంస్కృతి. ఎందుకంటే మేము వసుధైవ కుటుంబకం అని ఒక సిద్ధాంతములు పెట్టుకొని వెళ్తాం. అందరూ మన వాళ్ళే, ఈశ్వరు ఒక్కడే, బ్రహ్మం ఒకటే. మీరు అన్నమాచారి పాటలు విన్నారు కదా, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. మన కర్ణాటక మ్యూజియంలో సంగీతం నేర్పించుకోవాలంటే తెలుగు రావాలి. తెలుగు భాష లేకపోతే కర్ణాటక సంగీతము ఎవరు నేర్పించుకోవడానికి చాలా కష్టమవుతుంది. అవును కదా. అందరూ మన దక్షిణ భారతంలో, మొత్తం దక్షిణ భారతంలో అందరికీ తెలుగు వస్తుందో లేదో పాటలన్నీ అందరూ పాడతారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని మళ్ళీ అందరూ పాటలంతా పాడతారు. అట్లే మన ఇక భోజనం చేసేదానికి ఏమేమి మన పూతరేకులు ఉంది, ఇంకేమో ఇదన్నీ ఉంది.